రండి నాన్నగారు. రమేష్ గారు, ఇక మీరు ఒంటరి వారు కాదు. మీకు నేనున్నాను. కల్లో కూడా మీకే ఆపద రానివ్వను. అరెరెరెరెరెరెరెరే, ఏం సీను, ఏం సీను. అదిరిందమ్మా తులసి. రొమాన్స్ ని రోడ్డెక్కించావన్నమాట. ఆహా, ఎంత బహిరంగంగా సరసాలాడుతున్నావే. తలుపులెలాగో తెరిచే ఉంచావు. కనీసం పోనీ ఒక కర్టెన్ వేసుకోవాలన్నా కామన్ సెన్స్ కూడా లేదా? చిల్లరదానా. ఏం పోలీస్ అయినా ఎలా ఉంది 70 mm స్కోప్? ఏమన్నా నీ కూతురు నిప్పా?
తోటకూర కొట్టేం కాదు. చూసావుగా, కట్టుకున్న మొగుడు కాపురానికి తీసుకువెళ్ళడానికి వస్తే ఇక్కడ మాజీ ప్రియుడితో మంతనాలు జరుపుతుంది. ఇప్పుడేమంటావు? అపార్థం చేసుకోకండి. తులసి అలాంటిది కాదమ్మా. అయ్యో రామా, అవునా? మాకు తెలియనే లేదండి. ఏది చూపించండి. ఏంటమ్మా? అదే కాండక్ట్ సర్టిఫికేట్. అలాంటిది కాకపోతే ఎలాంటిదో తమరి సంతకం పెట్టిస్తారు కదా. ఆ సర్టిఫికెట్ తీసుకువెళ్ళి మా గుమ్మానికి అతికించుకుంటాం. అది కాదమ్మా, నార్మేయండి. కన్న తల్లిదండ్రులయ్యుండి పరాయివాడి పెళ్ళాన్ని నీ కొడుకు దగ్గరికి తీసుకొచ్చినందుకు సిగ్గుపడకుండా అది సతీ అనసూయని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారా? అమ్మ తులసి, ఎందుకిలా చేశావు? ఒక్క మాటైనా మాతో చెప్పకుండా. ఆహా, చెప్తే ఏం చేసేవాడివి? మల్లెపూలు తల్లో పెట్టి పాల గ్లాసు చేతికిచ్చి పంపించేవాడివా? మీరు పంపించినా పంపిస్తారు. ఇంటిల్లిపాదికి క్యారెక్టర్ అనేది ఉంటే కదా. నా తమ్ముడు దీన్ని పిచ్చిగా ప్రేమించి పెళ్ళాం మూతికే బెల్లం ఉందని భ్రమపడి భార్య లేని బతుకు బందరు బస్టాండేనని ఓ ఫీల్ అయిపోయి వద్దు వద్దు అంటున్నా పెళ్ళామే ముద్దని దీన్ని వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఇదేం చేసింది? తాళిని ఎగతాళి చేసి పరాయి మగాడితో పరాచకాలాడుతుంది. ఇలాంటిది
నా తమ్ముడికి భార్య అవుతుందా? ఆ? ఈ నీతి లేనిది మా ఇంటి కోడలవుతుందా? ఏ మాట్లాడరే? నా పరపతిని పక్కన పెట్టి నా వంశ గౌరవాన్ని గంగలో కలిపి శిఖరవంత ఎత్తులో ఉన్నవాడిని సిగ్గు విడిచి కిందకు దిగాను. ఎందుకు? నా కుటుంబం అంతా వచ్చి నీకు క్షమాపణ చెప్పడానికైనా వెనుకాడలేదు. దేనికి? నువ్వు నా కొడుకుతో కలిసి కాపురం చేయాలని, మీరిద్దరూ సుఖంగా ఉండాలి. కానీ ఇంత బరి తెగించిన ఆడదానమని ఊహించలేదు. ఛీ! నువ్వెలాంటి దానివైనా నా బిడ్డ ఆనందంగా ఉంటే చాలని అన్నీ మర్చిపోయి నువ్వే నా కోడలివని నా వాళ్ళందరితో వాదించి ఇంత దూరం తీసుకొచ్చాను. కానీ నీ మనసు ఇంత కుళ్ళిపోయిందని ఇక్కడికొచ్చాకే తెలిసింది. అదేంటి పిన్ని అలా అంటావు? నీ కోడల గురించి తెగ కొటేషన్స్ ఇచ్చా. పెళ్లికి ముందు ప్రేమలు మామూలే, పెళ్ళైన తర్వాత ఇల్లాలిగా ఉంటే అదే పాతిక వేలన్నా. నువ్వెంత సర్ది చెప్పుకున్నా ఈ జన్మలో ఇలాంటి వాళ్ళకి ఇల్లాలి బుద్ధులు రావు, ఇల్లీగల్ బుద్ధులే ఉంటాయి. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా దీని క్యారెక్టర్ మారదు పిన్ని. అలా అనొద్దమ్మా. అన్నం పుణ్యం తెలియని అమాయకురాలు. నిందలు వేయొద్దు. బాబు, తులసి మంచితనాన్ని, ఆ అమ్మాయి గొప్పతనాన్ని ఇక్కడెవరూ నమ్మకపోయినా పర్వాలేదు. కానీ నువ్వు తులసి మనసు తెలిసిన తన భర్తవి. అర్థం చేసుకో బాబు. చాలు చాలు చాలు.
ఇక చాలు. అర్థం చేసుకోవడం కాదు, కల్లారా చూశాను. నువ్వనుకుంటున్నది తప్పు బాబు. ఏది తప్పు? పరాయి మగాడు చేతులు పట్టుకొని పరామర్శిస్తుంటే ఇంతసేపు చూస్తూ శిలలా నిలబడ్డానే, అది తప్ప? పంచభూతాల సాక్షిగా వేసిన కొంగుముడిని తెంచుకొని కొంగు చింపి మరొకడికి కట్టుకడుతుందే, అది తప్ప? నేను మీకోసమే వచ్చాను, మీతోనే ఉంటాను, మిమ్మల్ని కాపాడుకొని మనిషిని చేస్తానని భరోసా ఇస్తున్నా. అది విని నేను ఇంకా బతుకున్నానే, అది తప్ప?